ఎప్పుడు ఎంజాయబుల్ గా ఉంటాయి. మరి అదే సినిమా స్పూఫ్ మన బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్ చేస్తే హిలేరియస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఊరు పేరు కలపాక. విశాఖ జిల్లాకి చాలా దూరంగా ఉంటుంది. వీళ్ళు కూడా మనలాంటోళ్ళే, మనలాంటి మనుషులు, కాకపోతే కలర్ తేడా అంతే. వీళ్ళకి సబ్బు అంటే ఏంటో తెలియదు, షాంపూకి మీనింగ్ కూడా తెలియదు. పాపం అందానికి దూరంగా బతికేస్తున్నారు. కానీ ఒకటే ఆశ, ఎవరో ఒకరు వస్తారని, ఏదో ఒకటి చేస్తారని. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. వస్తుందో లేదో మనం కూడా చూద్దాం. చిన్న గమనిక, ఈ స్కిట్ ఎవరిని ఉద్దేశించింది కాదు భయ్యో, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. రంగన్న, సబ్బుతో స్నానం చేయబోయామంట. ఏం బాబు, మేము సబ్బుతో స్నానం చేయకూడదా? వీడు సబ్బుతో స్నానం చేసినందుకు 20 కొరడా దెబ్బలేయండిరా. స్నానాలు చేస్తారా? అందాలు కావాల్సి వచ్చినాయా? అందాలు గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సబ్బులతో షాంపులతో స్నానాలు చేశారో ఇదే శిక్ష పడిద్ది. పదండ్రా. నాన్న, అమ్మా, మన జీవితాలు మారవా? మనకు వెలుగంటూ ఉండదా? మన జీవితాలు బాగు చేయటానికి, మన కళ్ళల్లో వెలుగు చూడటానికి మన కోసం వెలుగై వస్తాడమ్మా. ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాడమ్మా. రాజు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు మా కోసం కష్టపడి ఏదో సాధించుకొని వస్తానన్నావురా. షాంపూలు సోపులు తెచ్చాడుగా. రంగయ్య, నా యాల్ది మన ఊర్లో జనాల్ని తెల్లగా చేయడం కోసం నేను పట్నం వెళ్ళి బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకున్నాను. నా యాల్ది, దీన్ని ఏమంటారు తెలుసా జానకి? ఏమంటారండి? దీన్ని షాంపూ అంటారు జానకి. ఇగో ఈ సబ్బులు తీసుకోండిరా, ఈ షాంపూలు తీసుకోండిరా, అన్ని మీకోసమే. ఇంకా మన ఊర్లో అందరూ తెల్లగా ఉంటారు. నాకు చిట్టి మరదలు ఉంటుంది కదా రంగయ్య, ఆ తోటలోకి వెళ్ళి ఆడుకుంటుందిరా. మీరు వెళ్ళి సబ్బులు వాడండి, నేను దాని సంగతి చూసుకుంటా. అబ్బా, రాజీ, లైటింగ్ లోకి రా రాజీ. నువ్వు మామూలుగానే కనిపించు, ఫేడ్ అవుట్ లోకి వెళ్తే ఇంకేం కనిపిస్తావు రాజీ? శ్రీశైల అడవుల్లో కోతి పిల్లలు ఉన్నా కదే, నన్ను అర్థం చేసుకో రాజీ. నీకోసం చాలా షాంపూలు తెచ్చాను రాజీ. వెళ్ళి రుద్దుకో. రాజు, నిన్ను నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా. మనం కాలేజీ రోజులో ప్రేమించుకున్నాం, కానీ మా నాన్న మాత్రం నాకు వేరే పెళ్లి చేయాలనుకుంటాడు. రాజు, శాంతి, ఆ ఫణభూషణ్ రావు పేరు ఎత్తక శాంతి. వారి పేరు వింటుంటే నా రక్తం మరిగిపోతుంది. నా యాల్ది నా ఊర్లో జనానికి సబ్బు లేకుండా చేశాడు. రాజు, శాంతి, ఊర్లో వాళ్ళని తెల్లగా చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా శాంతి. ప్రతిసారి నన్ను మోసం చేస్తూనే ఉన్నావు రాజు. శాంతి, రాజు, మీ ఊర్లో జనాలందరినీ తెల్లగా మారుస్తానని ఏవో తెచ్చి అమ్ముతున్నావు అంట కదా. రే ఫణభూషణ్ రావు, నువ్వు నల్లగా మార్చిన జనాల్ని నేను తెల్లగా మార్చి చూపిస్తారా? వీడిని కొట్టండి రా, ఏం చేస్తాడో చూస్తాం. రాజు, రాజు, కత్తి తీసుకో రాజు. వద్దు జానకి, నాలో కూడా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కానీ రే వద్దు, వెళ్ళిపోరా. రాజు, కత్తి తీసుకో రాజు. వద్దు జానకి. ఇంత మనిషివై ఉండి వాడు దెబ్బలు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకున్నావేమిట్రా? రంగయ్య, మిమ్మల్ని అందరినీ తెల్లగా చేస్తే వాడిని చెప్పుతో కొట్టినట్టు అవుతుంది జానకి. సబ్బులన్నీ అయిపోయినట్టున్నాయి, నేను పట్టు వెళ్ళి సబ్బులు పట్టుకొస్తా. ఈలోపు మీరు బాగా రుద్దుకుంటూ ఉండండి. రాజిచ్చిన సబ్బుతో స్నానం చేసి అందంగా తయారయ్యి పెళ్లి చేసుకుందామనా? దీన్ని తీసుకురండి రా. దీన్ని పాడు చేస్తే చేసుకుంటుందా? తీసుకురండి రా.
అమ్మ జానకి, జానకి ఎక్కడమ్మా? అమ్మా, అమ్మ ఏమైంది తల్లి? నీ కూతురు అందంగా తయారై పెళ్లి చేసుకుంటుందట. ఎలా పెళ్లి చేస్తారో చెయ్యండి రా, చూస్తాను. రండి పోదాం. భగవంతుడా, ఏమైందిరా 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 ఏమైంది జానకి? నా యాల్ది ఏమైంది జానకి? వద్దండి, నన్ను ముట్టుకోవద్దండి, నేను పూజకు పనికిరానండి. నా రక్తం మరిగేలోపు ఏమైందో చెప్పు జానకి. అది చెప్పలేదురా, అది అందంగా తయారై పెళ్లి చేసుకుంటుందని కోపంతో ఆ పనిపోషణ రావు దాన్ని పాడు చేయించేశాడు రా. పరపోషణ్ రావు పోసావే మధు మంత్రమా రేకే రంగులు పోసావే. నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించాను జానకి. నీ మొక్కలో వెలుగులు రాకపోయినా నీ జీవితంలో మాత్రం వెలుగు వస్తుంది జానకి. నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు దాని మెడలో తాళి కడతావరా? రే పరభూషణ్ రావు, ఈ క్షణం కోసం చూస్తున్నాను రా. నీకు ఎంత ధైర్యం ఉంటే జానకిని పాడు చేస్తావరా? ఏంట్రా రాజు, జానకి కత్తి అందుకో జానకి. ఎవరి మీద కత్తి తీసుకుంటా? జానకి నా రక్తం మరిగిపోతుంది జానకి. ఏ కత్తి అందుకో జానకి. జానకి జానకి నా యాల్ది కత్తి అందుకో జానకి. నేను ఇవ్వనండి, నా మంగళసూత్రం పోతుందండి. తాళి కోసం ఆడితో కొట్టించుకోమంటావా జానకి? ఒరే రాజు, అసలు నీకు కత్తెందుకురా? మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, ఈ చుట్టూ ఉన్న జనం కోసం కన్నాదిరా. ఒరే నువ్వు రాజువు కాదురా, నీ చుట్టూ ఉన్న జనం కోసం పుట్టుకొచ్చిన రాజువురా. చెప్పరా మీసం? అరే పరభూషణ్ రావు, ఇదే నేలపై సబ్బు లేక షాంపూ లేక ఏడ్చాంరా. కంపు కొడితే కుంగుడిగలతో స్నానం చేసాంరా. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా ముందుకొస్తే ఏ ఏ మారి మసి అయిపోతారా. ఇప్పుడు రారా చూసుకుందాం. రాజు, ప్రేమించిన దాన్ని నీ మరదలి పక్కనెట్టేసి ఈ దౌర్భాగ్యాన్ని పెళ్లి చేసుకున్నావు రాజు. దౌర్భాగ్యం నీది కాదు జానకి, అందమైన మరదలు కాదని పెట్టులాడే ప్రియురాన్ని వదిలేసి ఎవడో నడిపేసిన పువ్వు మేళ తాలికట్టని చూడు. నా హెల్త్ దౌర్భాగ్యం నాది జానకి. మీ జీవితాల్లో వెలుగులు నింపబోయి నా జీవితాన్ని చీకటి చేసుకున్నాను జానకి. చీకట్లు కమ్మేసుకున్నాం. గంగను తలపై మోసే శివుడివా. రోజా గారు ఎలా ఉంది? లాస్ట్ లో బాగుంది డైలాగులన్నీ. వెలుగులు నింపబోయి నీ జీవితంలో చీకట్లు నువ్వే నింపుకున్నావు అని అర్థమైంది. ఆ కాలంలో అలాగే వేసుకుంటారు కదా, స్లీవ్లెస్. అసలు విచిత్రంగా ఉంది డ్రెస్సింగ్, ఫన్నీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. సూపర్. నాగబాబు గారు, ఓల్డ్ సినిమా ప్యాటర్న్ ని బాగా ప్యారడీ చేసి బాగా ఎంటైన్ చేసావు భాస్కర్. గుడ్, బాగుంది.